ఓం శాంతి. జూన్ 10వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు శ్రీమతమనుసారంగా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. శ్రేష్టంగా అయ్యి ఇతరులను అలా తయారు చేయడానికి మీకు శ్రేష్ట మతము లభిస్తుంది. ప్రశ్న: దయార్ద్ర హృదయులైన పిల్లల హృదయంలో ఏ అల వస్తుంది? వారు ఏం చేయాల్సి ఉంటుంది? జవాబు: దయార్ద్ర హృదయులైన పిల్లలెవరైతే ఉన్నారో వారికి మేము పల్లె పల్లెకు వెళ్ళి సేవ చెయ్యాలని అనిపిస్తుంది. ఈ రోజుల్లో వారు పాపం చాలా దుఃఖితులుగా ఉన్నారు. కావున వెళ్ళి వారికి ఈ శుభవార్తను వినిపించాలి. విశ్వములో పవిత్రత, సుఖశాంతుల దైవీ స్వరాజ్యము స్థాపన అవుతోంది. ఇది ఆ మహాభారత యుద్ధమే. తప్పకుండా ఆ సమయంలో తండ్రి కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా తండ్రి వచ్చి ఉన్నారు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు ఇక్కడ కూర్చున్నారు. కావున మేము ఈశ్వరీయ సంతానమని తప్పకుండా భావిస్తారు. తప్పకుండా స్వయాన్ని ఆత్మగానే భావిస్తారు. శరీరము ఉంది, కావున దాని ద్వారా ఆత్మ వింటుంది. తండ్రి ఈ శరీరాన్ని లోన్గా తీసుకున్నారు, కావుననే వినిపిస్తారు. మనము ఈశ్వరీయ సంతానమని లేక ఈశ్వరీయ సాంప్రదాయము వారమని, తరువాత మనం దైవీ సాంప్రదాయము వారిగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. స్వర్గాధిపతులుగా దేవతలే ఉంటారు. మనము మళ్ళీ 5000 సంవత్సరాల క్రితం వలె దైవీ స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. ఆ తరువాత మనం దేవతలుగా అయిపోతాము. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా, అందులోనూ విశేషంగా భారత్లో మరియు మిగతా ప్రపంచంలో కూడా మనుష్య మాతృలందరూ ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు. వారికి సుఖధామం అనేది కూడా ఉంటుంది అన్నది తెలియదు. పరమపిత పరమాత్మయే వచ్చి అందరినీ సుఖవంతులుగా, శాంతిమయముగా తయారు చేస్తారు. ఇక్కడైతే ఇంటింటిలోనూ ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు. మొత్తం విశ్వమంతటిలోనూ దుఃఖమే దుఃఖముంది. తండ్రి మనల్ని 21 జన్మల కొరకు సదా సుఖవంతులుగా తయారు చేస్తారని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. ఎప్పటి నుండి దుఃఖము ప్రారంభమయ్యింది, మళ్ళీ ఎప్పుడు పూర్తవుతుంది అన్న ఈ చింతన ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. మేము తప్పకుండా ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారిగా ఉండేవారమన్నది మీకు మాత్రమే బుద్ధిలో ఉంది. వాస్తవానికి మొత్తం ప్రపంచంలోని మనుష్య మాతృలంతా ఈశ్వరీయ సాంప్రదాయము వారే. ప్రతి ఒక్కరూ వారిని తండ్రి అనే పిలుస్తారు. శివబాబా మనకు శ్రీమతాన్ని ఇస్తున్నారని ఇప్పుడు పిల్లలకు తెలుసు. శ్రీమతము ప్రసిద్ధమైనది. ఇది ఉన్నతోన్నతుడైన భగవంతుని యొక్క ఉన్నతోన్నతమైన మతము. వారిచ్చే గతి, వారు చూపే మార్గము అతీతమైనవని అంటూ ఉంటారు కూడా. శివబాబా ఇచ్చే శ్రీమతము మనల్ని ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేస్తుంది? స్వర్గాధిపతులుగా తయారు చేస్తుంది.
ఇకపోతే మనుష్యమాతృలెవరైతే ఉన్నారో వారంతా నరకాధిపతులుగానే తయారు చేస్తారు. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. ఈ నిశ్చయమైతే ఉంది కదా. నిశ్చయ బుద్ధి కలవారే ఇక్కడకు వస్తారు మరియు బాబా మమ్మల్ని మళ్ళీ సుఖధామానికి అధిపతులుగా తయారు చేస్తారని అర్థం చేసుకుంటారు. మనమే 100% పవిత్ర గృహస్థ మార్గానికి చెందిన వారిగా ఉండేవారమన్నా ఈ స్మృతి కలిగింది. 84 జన్మల లెక్క కూడా ఉంది కదా. ఎవరెవరు ఎన్నెన్ని జన్మలు తీసుకుంటారు, ఏ ధర్మాలైతే తర్వాత వస్తాయో వాళ్లకు జన్మలు కూడా తక్కువే ఉంటాయి. పిల్లలైన మీరిప్పుడు ఈ నిశ్చయం ఉంచుకోవాలి, మేము ఈశ్వరీయ సంతానము. అందరినీ శ్రేష్టంగా తయారు చేయడానికి మనకు శ్రేష్ఠ మతము లభిస్తుంది. మన ఆ బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు. వేదశాస్త్రాలు మొదలైనవన్నీ భగవంతుణ్ణి కలుసుకునేందుకు మార్గాలని మనుషులు భావిస్తారు. కానీ భగవంతుడంటారు, వేటి ద్వారా నన్ను ఎవ్వరూ కలుసుకోలేరు. నేనే వస్తాను. అందుకే కదా నా జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ ఎప్పుడు వస్తాను మరియు ఎవరి శరీరంలోకి వస్తాననేది బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు అందరికీ సుఖమును ఇవ్వాలి. ప్రపంచములో అందరూ ఒకరికొకరు దుఃఖాన్నే ఇచ్చుకుంటూ ఉంటారు. వారు వికారాలలోకి వెళ్ళడం అనేది దుఃఖాన్ని ఇవ్వడమని అర్థం చేసుకోరు. అది మహా దుఃఖమని ఇప్పుడు మీకు తెలుసు. ఏ కుమారి అయితే పవిత్రంగా ఉంటుందో ఆమెను అపవిత్రంగా చేస్తారు. నరకవాసిగా అయ్యేందుకు ఎంత వేడుకను జరుపుతారు. ఇక్కడైతే అటువంటి హంగామాల విషయమేదీ లేదు. మీరు చాలా శాంతిగా కూర్చున్నారు. అందరూ సంతోషిస్తారు. మొత్తం విశ్వమంతటినీ సదా కొరకు సుఖవంతంగా తయారు చేస్తారు. మీకు శివశక్తుల రూపములో గౌరవముంది. మీతో పోలిస్తే లక్ష్మీనారాయణులకు అసలు ఏ గౌరవము లేనట్లే. శివశక్తుల పేరే ప్రసిద్ధమైనది. ఎందుకంటే ఏ విధంగా తండ్రి సేవ చేశారో, అందరినీ పవిత్రంగా తయారు చేసి సదా సుఖవంతులుగా చేశారో, అలాగే మీరు కూడా తండ్రికి సహాయకులుగా అయ్యారు. కావుననే భారతమాతలైన శక్తులైన మీకు మహిమ ఉంది. ఈ లక్ష్మీనారాయణులు యథా రాజారాణి తథా ప్రజ అందరూ స్వర్గవాసులే. ఇదేమన్నా గొప్ప విషయమా? ఏ విధంగా వారు స్వర్గవాసులో అలా ఇక్కడి రాజారాణులందరూ నరకవాసులుగా ఉన్నారు. ఇటువంటి నరకవాసులను స్వర్గవాసులుగా మీరు తయారు చేస్తారు. మనుషులకైతే ఏమీ తెలీదు. పూర్తిగా తుచ్చబుద్ధి కలవారిగా ఉన్నారు. ఏమేమో చేస్తూ ఉంటారు. ఎన్ని యుద్ధాలు మొదలైనవి ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ఎంతో దుఃఖితులుగానే ఉన్నారు. సత్యయుగములో అన్ని పరిస్థితులలోనూ సుఖమే సుఖము ఉంది. ఇప్పుడు అందరికీ సుఖాన్నిచ్చేందుకనే తండ్రి శ్రేష్ఠ మతాన్ని ఇస్తారు. శ్రీమద్ భగవానువాచ అని గానం చేస్తారు కూడా. శ్రీమత్ మనుష్య ఉవాచ కాదు. సత్యయుగములో దేవతలకు మతమునిచ్చే అవసరమే లేదు.
ఇక్కడ మీకు శ్రీమతము లభిస్తుంది. తండ్రితో పాటు మీరు కూడా శివశక్తులుగా గానం చేయబడతారు. ఇప్పుడు మళ్ళీ ఆ పాత్ర ప్రాక్టికల్గా జరుగుతోంది. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలైన మీరు మనస వాచ కర్మణ అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. అందరికీ సుఖధామపు మార్గాన్ని తెలియజేయాలి. మీ వ్యాపారమే ఇది. శరీర నిర్వహణార్థము పురుషులు వ్యాపారాలు కూడా చేయవలసి వస్తుంది. సాయంత్రం వేళలో దేవతలు సంచరించేందుకు వెళ్తారని అంటారు. ఇప్పుడు దేవతలు ఇక్కడకు ఎక్కడి నుండి వస్తారు? కానీ ఆ సమయాన్ని శుద్ధమైన సమయమని అంటారు. ఆ సమయంలో అందరికీ ఖాళీ సమయము కూడా ఉంటుంది. పిల్లలైన మీరు నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ స్మృతి చెయ్యాలి. ఏ దేహధారికి చాకిరి మొదలైనవి చెయ్యకూడదు. ద్రౌపది కాళ్ళు ఒత్తినట్లుగా తండ్రికి గాయనముంది. దీని భావాన్ని కూడా అర్థం చేసుకోరు. స్థూలంగా కాళ్ళు ఒత్తే విషయమేమీ కాదు. తండ్రి వద్దకు వృద్ధ మాతలు మొదలైన వారు ఎందరో వస్తారు. వారు భక్తి చేస్తూ చేస్తూ అలసిపోయారని తండ్రికి తెలుసు. అర్ధకల్పము ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు కదా. కావున ఈ కాళ్ళు ఒత్తారన్న పదాన్ని వారు తీసుకున్నారు. వాస్తవానికి శ్రీకృష్ణుడు కాళ్ళు ఎలా ఒత్తుతారు? అదేమైనా శోభిస్తుందా? మీరు శ్రీకృష్ణుణ్ణి కాళ్ళు ఒత్తనిస్తారా? శ్రీకృష్ణుణ్ణి చూడగానే అతనికి అతుక్కుపోతారు. అతడిలోనైతే ఎంతో చమత్కారం ఉంటుంది. శ్రీకృష్ణుడు తప్ప ఇంకే విషయము అసలు బుద్ధిలో కూర్చోదు. అతడే అందరికన్నా తేజోమయుడు. అంత చిన్న పిల్లవాడైన శ్రీకృష్ణుడు మురళిని వినిపించాడంటే అసలు ఆ మాటే సరిపోదు. ఇక్కడ మీరు శివబాబాను ఎలా కలుసుకుంటారు? శివబాబాను స్మృతి చేసి ఆ తర్వాత వీరి వద్దకు రండని పిల్లలైన మీకు చెప్పవలసి ఉంటుంది. మమ్మల్ని శివబాబా 21 జన్మల కొరకు సుఖవంతులుగా తయారు చేస్తారని పిల్లలైన మీకైతే లోపల సంతోషం ఉండాలి. ఇటువంటి తండ్రిపైనైతే బలిహారమైపోవాలి. ఎవరైనా సుపుత్రులు ఉంటే వారిపై తండ్రి బలిహారం అవుతారు. అటువంటి పిల్లలు తండ్రి యొక్క ప్రతి కోరికను పూర్తి చేస్తారు. మరికొందరు పిల్లలు ఎలా ఉంటారంటే వారు తమ తండ్రిని కూడా హత్య చేయించేస్తారు. ఇక్కడైతే మీరు అతి ప్రియమైన వారిగా అవ్వాలి. ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. దయార్ద్ర హృదయులైన పిల్లలెవరైతే ఉన్నారో వారికి తాము పల్లె పల్లెకు వెళ్ళి సేవ చెయ్యాలని ఉంటుంది. ఈ రోజుల్లో పాపం చాలా దుఃఖితులుగా ఉన్నారు. వారి వద్దకు వెళ్ళి ఈ శుభవార్తను వినిపించండి. విశ్వములో పవిత్రత, సుఖశాంతుల దైవీ స్వరాజ్యము స్థాపన అవుతోంది. ఇది ఆ మహాభారత యుద్ధమే. తప్పకుండా ఆ సమయంలో తండ్రి కూడా ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా తండ్రి వచ్చి ఉన్నారు. బాబా మనల్ని పురుషోత్తములుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు. ఇదే పురుషోత్తమ సంగమ యుగము. మనము పురుషోత్తములుగా ఎలా అవుతామనేది పిల్లలైన మీకు తెలుసు. మీ ఉద్దేశం ఏమిటని మిమ్మల్ని అడుగుతారు. మనుషుల నుండి దేవతలుగా అవ్వడమే మా ఉద్దేశమని చెప్పండి.
దేవతలైతే ప్రసిద్ధమైనవారు. తండ్రి అంటారు, దేవతల భక్తులు ఎవరైతే ఉంటారో వారికి అర్థం చేయించండి. భక్తిని కూడా మొట్టమొదట మీరే ప్రారంభించారు. శివుని భక్తితో ప్రారంభించారు. ఆ తర్వాత దేవతలను భక్తి చేశారు. కావున మొట్టమొదట శివబాబా భక్తులందరికీ అర్థం చేయించాలి. నన్ను స్మృతి చేయండని శివబాబా చెప్తున్నారని చెప్పండి. శివుని పూజను చేస్తారు, కానీ పతిత పావనుడు ఆ తండ్రే అన్నది బుద్ధిలోకి రాదు. భక్తి మార్గంలో ఎన్ని ఎదురు దెబ్బలు తింటారో చూడండి. శివలింగాన్నైతే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, పూజ చేయవచ్చు. మరి అమర్నాథ్, బద్రీనాథ్ మొదలైన స్థానాలకు వెళ్ళవలసిన అవసరమేముంది? కానీ భక్తి మార్గములో మనుషులు తప్పకుండా ఎన్నో ఎదురు దెబ్బలు తినవలసి ఉంది. మిమ్మల్ని వాటి నుండి విడిపిస్తారు. మీరు శివశక్తులు, శివుని పిల్లలు. మీరు తండ్రి నుండి శక్తిని తీసుకుంటారు. అది కూడా స్మృతి ద్వారానే లభిస్తుంది. వికర్మలు వినాశనమవుతాయి. పతిత పావనుడైతే తండ్రే కదా. స్మృతి ద్వారానే మీరు వికర్మాజీతులుగా పావనంగా అవుతారు. అందరికీ ఈ మార్గాన్ని తెలియజేయాలి. మీరిప్పుడు రామునికి చెందిన వారిగా అయ్యారు. రామరాజ్యములో సుఖము ఉంటుంది, రావణ రాజ్యములో దుఃఖము ఉంటుంది. ఇంతగా పూజ జరిగే వారందరి చిత్రాలు భారత్లోనే ఉన్నాయి. లెక్కలేనన్ని మందిరాలు ఉన్నాయి. కొందరు హనుమంతుణ్ణి పూజిస్తారు, మరికొందరు ఇంకెవరినో పూజిస్తారు. దీనిని అంధవిశ్వాసమని అంటారు. ఇంతకు ముందు మీరు కూడా అంధులుగా ఉండేవారని ఇప్పుడు మీకు తెలుసు. బ్రహ్మ, విష్ణు, శంకరులు ఎవరు మరియు ఏమిటి అనేది ఇంతకు ముందు ఇతడికి కూడా తెలీదు. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో వారే మళ్ళీ పూజారులుగా అయ్యారు. సత్యయుగములో పూజ్యులు ఉన్నారు, ఇక్కడ పూజారులు ఉన్నారు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. పూజ్యులు సత్యయుగములోనే ఉంటారని మీకు తెలుసు. ఇక్కడ పూజారులు ఉన్నారు, కావున వారు పూజలే చేస్తూ ఉంటారు. మీరు శివశక్తులు. ఇప్పుడు మీరు పూజారులు కారు, పూజ్యులు కారు. తండ్రిని మర్చిపోకండి. ఇది సాధారణ తనువు కదా. దీనిలోకి ఉన్నతోన్నతుడైన భగవంతుడు వస్తారు. మీరు తండ్రికి మీ వద్దకు రమ్మని ఆహ్వానాన్ని ఇస్తారు కదా. బాబా రండి, మేము చాలా పతితులుగా అయిపోయాము. పాత పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి. ఇలా పిల్లలు ఆహ్వానాన్ని ఇస్తారు. ఇక్కడ పావనులు ఎవ్వరూ లేనేలేరు. తప్పకుండా పతితులందరినీ పావనంగా తయారు చేసి తీసుకువెళ్తారు కదా. కావున అందరూ శరీరాన్ని వదలవలసి ఉంటుంది కదా. మనుషులు శరీరాన్ని వదిలితే ఎంతగా ఆర్తనాదాలు చేస్తారు. మీరు సంతోషంగా వెళ్తారు. శివబాబాను ఎవరు ఎక్కువగా స్మృతి చేస్తారో చూద్దామంటూ ఇప్పుడు మీ ఆత్మ పోటీ పడుతుంది. శివబాబా స్మృతిలో ఉంటుండగా శరీరాన్ని వదిలివేసినట్లయితే అది అహో సౌభాగ్యము. నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది.
ఇటువంటి పురుషార్థం చేయండని బాబా అందరికీ చెప్తారు. సన్యాసులలో కూడా కొందరు ఇలా ఉంటారు. బ్రహ్మములో లీనమయ్యేందుకు అభ్యాసము చేస్తుంటారు. ఇక చివర్లో అలా కూర్చొని ఉండగానే శరీరాన్ని వదిలివేస్తారు. నిశ్శబ్ద వాతావరణము ఏర్పడుతుంది. సుఖమయమైన రోజులు మళ్ళీ వస్తాయి. దానికోసమే మీరు పురుషార్థము చేస్తారు. బాబా, మేము మీ వద్దకు రావాలి. మిమ్మల్ని స్మృతి చేస్తూ మా ఆత్మ ఎప్పుడైతే పవిత్రంగా అయిపోతుందో అప్పుడు మీరు మమ్మల్ని మీతో పాటు తీసుకువెళ్తారు. పూర్వము కాశీలోని కత్తుల బావిలో దూకేటప్పుడు ఎంతో ప్రేమగా బలి అయ్యేవారు. మేమిక ముక్తులైపోతామని ఈ విధంగా భావించేవారు. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేస్తూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. మీరు తండ్రిని స్మృతి చేస్తారు. ఈ స్మృతి బలముతో పాపాలు అంతమవుతాయి. కానీ వాళ్ళు నీటితో మా పాపాలు అంతమవుతాయి, తద్వారా ముక్తి లభిస్తుందని భావిస్తారు. అది యోగ బలమేమీ కాదని తండ్రి అర్థం చేయిస్తారు. పాపాల శిక్షలను అనుభవిస్తూ వెళ్ళి జన్మ తీసుకుంటారు. మళ్ళీ కొత్తగా పాపాల ఖాతా ప్రారంభమవుతుంది. కర్మ, అకర్మ, వికర్మల గతులను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. రామరాజ్యములో కర్మలు అకర్మలవుతాయి. రావణ రాజ్యములో కర్మలు వికర్మలవుతాయి. అక్కడ వికారాలు మొదలైనవేవి ఉండవు. మధురాతి మధురమైన పుష్పాల వంటి పిల్లలకు తెలుసు, తండ్రి మనకు అన్ని యుక్తులను, అన్ని రహస్యాలను అర్థం చేయిస్తున్నారు. తండ్రిని స్మృతి చేయండి. ఇదే ముఖ్యమైన విషయము. పతిత పావనుడైన తండ్రి మన ఎదురుగా కూర్చున్నారు. వారు ఎంత నిర్మాణ చిత్తులు, ఎటువంటి అహంకారము లేదు. పూర్తిగా సాధారణంగా నడుచుకుంటూ ఉంటారు. బాబ్దాదాలిరువురు పిల్లలకు సేవకులే. మీకు 2 సేవకులున్నారు. ఒకరు ఉన్నతోన్నతుడైన శివబాబా, మరొకరు ప్రజాపిత బ్రహ్మ. వారైతే త్రిమూర్తి బ్రహ్మ అని అనేస్తారు. కానీ దాని అర్థమేమీ తెలీదు. త్రిమూర్తి బ్రహ్మ ఏమి చేస్తారనేది ఏమీ తెలీదు. अच्छा, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते. धारण కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, సదా ఈ నిశ్చయం ఉండాలి, మేము ఈశ్వరీయ సంతానము. మేము శ్రేష్ఠ మతముపై నడవాలి. ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. అందరికీ సుఖము యొక్క మార్గాన్ని తెలియజేయాలి. 2వ పాయింట్, సుపుత్రులుగా అయ్యి తండ్రిపై బలిహారం అవ్వాలి. తండ్రి యొక్క ప్రతి ఆశను పూర్తి చేయాలి. ఏ విధంగా బాబ్దాదా నిర్మాణ చిత్తులుగా మరియు నిరహంకారులుగా ఉన్నారో అలా బాబా సమానంగా అవ్వాలి. వరదానము. స్వ ఉన్నతి ద్వారా సేవలో ఉన్నతిని తీసుకువచ్చే సత్యమైన సేవాధారి భవ. వివరణ. స్వ ఉన్నతి అనేది సేవా ఉన్నతికి విశేషమైన ఆధారము. స్వ ఉన్నతి తక్కువగా ఉన్నట్లయితే
సేవ కూడా తక్కువగా ఉంటుంది. కేవలం ఎవరికైనా నోటితో పరిచయాన్ని ఇవ్వడమే సేవ కాదు, కానీ ప్రతి కర్మ ద్వారా శ్రేష్ఠ కర్మలకు ప్రేరణను ఇవ్వడము ఇది కూడా సేవయే. ఎవరైతే మనస వాచ కర్మణ సదా సేవలో తత్పరులై ఉంటారో వారికి సేవ ద్వారా శ్రేష్ఠ భాగ్యము అనుభవమవుతుంది. ఎంత సేవ చేస్తారో అంతగా స్వయము కూడా ముందుకు వెళ్తారు. అలాగే తమ శ్రేష్ఠ కర్మల ద్వారా సేవ చేసేవారు సదా ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు. స్లోగన్: సమీపంగా వచ్చేందుకు ఆలోచించడము, మాట్లాడడము మరియు చేయడము ఈ మూడింటిని సమానము చేయండి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: ఏకాగ్రతకు ఆధారము అంతర్ముఖత. అంతర్ముఖతలో ఉండడం వలన సూక్ష్మ శక్తి యొక్క లీలలను అనుభవం చేస్తారు. ఆత్మిక స్థితిలో ఉంటూ ఆత్మలను ఆహ్వానించడము, ఆత్మలతో ఆత్మిక సంభాషణను చెయ్యడము, ఆత్మల సంస్కార స్వభావాలను పరివర్తన చెయ్యడము, ఆత్మలకు తండ్రితో కనెక్షన్ను జోడింపచెయ్యడము ఈ విధమైన ఆత్మిక లీలలు అనుభవం అవుతాయి. ఓం శాంతి.